హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ లీలా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నాకు పునుగులు తినాలనిపించిందండి. సో రోడ్ సైడ్ దొరుకుతాయి కదా అని చెప్పి వెళ్ళాము, కానీ ఎక్కడ దొరకలేదండి. అదేంటో పునుగు బ్యాన్ చేసినట్టు మేము వెళ్ళేసరికి ఎక్కడ కూడా పునుగులు లేవన్నమాట. ఇంకా చేసేదేం లేక ఇంటికి వచ్చేసాము. ఇంకా మా వారైతే ఇంట్లో ఇడ్లీ రుబ్బు ఉంది, ఇడ్లీ రుబ్బులో కాస్త ఒక కప్పు మైదా వేసుకొని కాస్త తగినంత సాల్ట్ వేసి శుభ్రంగా కలిపి పునుగులు వేశారనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలండి. ఇడ్లీ రుబ్బుతో వేస్తున్నాం కదా, ఎలా వస్తాయో ఏంటో, ఎందుకు అనవసరంగా ఆయిల్ దండగా అని చెప్పి మా వారిని తిట్టానమాట. కానీ పునుగు అయితే సూపర్గా వచ్చిందండి. క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుంది. ఓన్లీ ఇడ్లీ రవ్వ కాస్త మైదా వేసారండి, అంతేనే. ఎంతైనా స్వీట్ మాస్టర్ కదా, స్వీట్ మాస్టరే, ఏదైనా చేయగలరు. చూడండి ఎంత నీట్గా పునుగులు వేసేస్తున్నారో. స్వీట్సే కాదు, అన్ని రకాల వంటలు చేయగలనని మా వారు నిరూపించుకున్నారన్నమాట. దీంతో కాంబినేషన్ పలుకుల చట్నీ కానీ, నెక్స్ట్ టమాటా చట్నీ కానీ ఉంటే సూపర్గా ఉంటుందండి. పలుకుల చట్నీ చేశాను దీంతో పాటు. అది కూడా పెడదాం అనుకున్నాను, కానీ పలుకుల చట్నీ కూడా మాకు రాదంటారా అని మళ్ళీ కామెంట్ పెడతారని చెప్పి పలుకుల చట్నీ పెట్టలేదన్నమాట. ఓన్లీ పునుగులు వేయటం చూపించాను. పునుగులు కూడా మీకు వేయడం వచ్చులేండి, కాకపోతే ఇలా అయిందని చెప్పటం కోసం మీకు చూపించాను అన్నమాట. ఫైనల్గా పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లో, బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతకీ ఏమంటారు? మా వారు పునుగులు బాగా వేశారని ఒప్పుకుంటారు కదా, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. పలుకుల చట్నీతో కాంబినేషన్ చాలా బాగుందండి, చాలా టేస్ట్గా వచ్చాయండి. ఇంకా ఉంటానండి, బాయ్.